శివాయ గురవే నమః. జ్ఞానక్షమయుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. విభూది నుదిటిన ధరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా స్కాంద పురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. ఏం చేస్తారంటే ప్రతి సోమవారం నాడు ఖచ్చితంగా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క చిత్రపటం కానీ, లేదు అనంటే పరమేశ్వరుడి యొక్క శివలింగం దగ్గర కానీ ఆ యొక్క స్వామివారికి కాస్త విభూది సమర్పించండి. అంటే పటం ఉన్నట్లయితే గనక ఆ యొక్క పటం యొక్క మొదల్లో ఒక చిన్న తమలపాకు ఏదైనా పెట్టుకుని ఆ యొక్క తమలపాకు మీద వేయండి. శివలింగం ఉన్నటువంటి వాళ్ళ ఆ యొక్క శివలింగం మీదనే ఆ కాస్త విభూది అనేటువంటిది వేయండి. వేసి ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకుని ఓం నమ శివాయ అనబడేటువంటి మంత్రాన్ని మీ యొక్క శక్తి కొలది జపం చేయండి. కనీసము 27 సార్లు చేయండి. ఇంకా ఎక్కువ సమయం ఉన్నటువంటి వాళ్ళు, చేసుకోదగినటువంటి వాళ్ళు 54 సార్లు లేదా 108 సార్లు అయినా కూడా జపం చేసుకోవచ్చు. జపం పూర్తయిపోయిన తర్వాత మీరు సమర్పించినటువంటి ఆ యొక్క విభూతిని మీరు మీ యొక్క చేతిలోకి తీసుకుని చక్కగా మీ యొక్క నుదిటికి, మీ యొక్క ఛాతీకి, మీ యొక్క చేతులకి త్రిపుండ్రాలు అంటే 3 నామాలు వచ్చేటువంటి విధంగా మీరు గనక రాసుకుంటే గనక ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క రక్షణ మీకు లభిస్తుంది. అలాగే మీకే తెలియనటువంటి ప్రశాంతత అయినటువంటి అనుభూతి మీరు ఆస్వాదించగలుగుతారు. ఈ విధంగా విభూతి వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మాటకి గౌరవం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఆకర్షితులు అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మర్యాద అనేటువంటిది దక్కుతుంది. మీ మానసికమైన ఒత్తిళ్ళు అనేటువంటివి తగ్గుతాయి అన్నమాట. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.